కీర్తన సంఖ్య 72. పాట పాడచ్చు కదా, క్యాండిల్స్ పిలుస్తుంది. ఓ క్రీస్తు జన్మ వృక్షమా నీ అగువాడి పోదు సన పుష్పించు చెట్టులా వసరమంతా పరచగా. ఓ క్రీస్తు జన్మ వృక్షమా నీ అగువాడి పోదు. ఓ క్రీస్తు జన్మ వృక్షమా ఆనందమే జునానా నేనిలో చూచున్నప్పుడు సంతోషముంది పాడుదు. ఓ క్రీస్తు జన్మ వృక్షమా ఆనందమే జునానా. ఓ క్రీస్తు జన్మ వృక్షమా నీ వెలుగెంతో మేలు ప్రకాశమైన వత్తులు ఇంపైన రాగవకారము. ఓ క్రీస్తు జన్మ వృక్షమా నీ వెలుగెంతో మేలు. ఓ క్రీస్తు జన్మ వృక్షమా బోధించునాటి చెట్ట నిర్మలులేని నమ్మిక నా కర్తయందు సంచెదా. ఓ క్రీస్తు జన్మ వృక్షమా బోధించునాటి చెట్ట. ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగునుగాక. ఈ సంధ్య క్రిస్మస్ కి హాజరైనటువంటి సంఘ సభ్యులందరికీ నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి, సంఘ సభ్యులకు, పెద్దలకు, మాస్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో మనం మామూలుగా క్రిస్మస్ చెట్టు సందేశం అని అంటారు కదా. ఇది మామూలుగా అందరూ అనుకునేది ఏంటంటే ఈ క్రిస్మస్ చెట్టు మనం పూజిస్తున్నామా? చాలా మందికి వచ్చే క్వశ్చన్ అది. ఏంటి మీరు విగ్రహారాధన చేయమంటారే, చేయకూడదు అంటారే, మరి మీరు క్రిస్మస్ చెట్టును పెట్టుకొని పూజిస్తారే, మీరు చర్చిలో పెట్టుకుంటారే, దాన్ని అలంకరిస్తారే అనే క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. సో ఎందుకు మనం ఈ చెట్టును పెట్టుకోవాలి, ఎందుకు పెడుతున్నాం చర్చిలో? సో ఇది ఏదో ఊరికే అలా పెట్టుకుంటున్నాం, ఏదో బాగుంటుంది బ్రైట్ గా లైట్స్ వస్తున్నాయి అని మనం పెట్టుకుంటున్నామా? సో ప్రతిదానికి మనము ఒక ఆత్మీయ సత్యాన్ని మనము తెలుసుకున్నాం. సో ఈ యొక్క చిన్న మెసేజ్ ని ఒక 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాను నేను. సో తొందరగా ముగిస్తాను, ఏం భయపడద్దు. ఫస్ట్ ది ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్ తర్వాత ఈ చెట్టుకు అలంకరించినటువంటి వస్తువుల యొక్క ప్రాధాన్యత, దానికి గల ఆత్మీయమైనటువంటి అర్థాలు. మూడవది బ్రీఫింగ్, అంటే అసలు ఈ చెట్టు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎలా ఉండాలి అనే ఒక 3 ముక్కల్లో మనం తెలుసుకుందాం. సో ఇంట్రడక్షన్ పార్ట్కి వస్తే నేను ఎక్కువ దీని గురించి స్ట్రెస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్టోరీస్ మనకు వాటర్లో ఉన్నాయి. ఒక ఆయన తన 2 పిల్లలతో ఉన్నప్పుడు, వాళ్ళకి ఆకలికి ఉన్నప్పుడు, వాళ్ళకి తినడానికి ఏమీ లేనప్పుడు, వాళ్ళకి ఉండేటువంటి కొద్దిగా తిందాం అనుకునే టైంలో ఒక చిన్న బాబు వచ్చి నాకు ఆకలి వేస్తుంది అని అడుగుతాడు అనమాట. అడిగితే వాళ్ళు తినకుండా ఆ బాబుకు పెడతారు. ఆ బాబు ఒక చిన్న కొమ్మ అక్కడ నాటి వెళ్తాడు అనమాట. అది పెద్ద వృక్షం అయ్యి వాళ్ళ జీవనోపాధికి ఎంతో హెల్ప్ అయ్యి వాళ్ళు లక్షణంగా జీవించారు. అందువల్ల క్రిస్మస్ ట్రీ ఇలాగా ఉంటుంది అని ఒక కథ ఉంది. రెండో కథ, మనం లూథరన్స్ కాబట్టి జర్మనీలో మార్టిన్ లూథర్ గారు ఒకరోజు అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు నక్షత్రాలు చక్కగా వేస్తూ ఉన్నాయన్నమాట. ఆ చెట్లకి ఆ నక్షత్రాలు ఎలా ఉన్నాయంటే
లైట్స్ క్యాండిల్స్ వెలిగించినట్టు ఉన్నాయన్నమాట. సో దాన్ని ఎంత వివరిస్తున్నా కూడా మన భార్యకి అర్థం కాలేదు. సో తను ఏం చేశాడంటే ఒక చెట్టుని తీసుకొచ్చి చెట్టు మీద అంతా క్యాండిల్స్ పెట్టేసి, చూడు ఇలాంటి దాన్ని నేను చూశాను, నక్షత్రాలన్నీ ఇలాగా క్యాండిల్స్ లా కనిపించాయి అని చెప్పాడు. సో మార్టిన్ లూథర్ గారు చెప్పినారు అని అంటే ఆయన అనుసరించే లూథరన్స్ ఏం చేశారు, వెంటనే చేశారు. సో విక్టోరియా మహారాణి గారు ఏం చేశారంటే తన ఇంటిలో క్రిస్మస్ రోజు ఆ యొక్క క్యాండిల్స్ అన్ని వెలిగించి దాని పక్కనే ఒక ఫోటో తీసుకొని, మనం కూడా తీసుకుంటాం కదా చర్చ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఫోటో తీసుకొని ఆమె పేపర్కి ఇచ్చారు. సో విక్టోరియా మహారాణి గారికి అప్పట్లో ఎంత జ్ఞానులకే దారి చూపించింది. జ్ఞానులంటేనే వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళకి చెప్పేంత జ్ఞానం ఎవరికి ఉంది? సో మనం కూడా చెప్తాం లూథరన్ చర్చికి దారి ఎట్లా అంటే పోగానే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కనే ఉంటుంది, అట్లాగో అని చెప్తాం. కానీ తార వెళ్ళు అని ఒక సైన్ పోస్ట్ లాగా చెప్పలేదు, కానీ ఆ తార ఎలా చెప్పింది? తను వెళ్ళి దారి చూపించింది. సో యాజ్ ఎ క్రిస్టియన్ మనం ఎలా ఉండాలంటే, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండు ఎన్నో చెప్పొచ్చు కానీ మనం ఎలా ఉండాలంటే మనం ముందు ఫాలో అవ్వాలి. మనం చేసి చూడు నా పౌరులా చెప్పాలి, నేను క్రీస్తుని అనుసరించి నడుచుకున్న మాదిరి మీరు కూడా నన్ను అనుసరించి నడుచుకోండి అని చెప్పగలిగే సత్తా మనలో ఉండాలి యాజ్ ఎ క్రిస్టియన్. అది నేర్పిస్తుంది ఆ తార. ఈ రోజు నువ్వు అలా ఉన్నావా, ఉండకపోతే ఇప్పటి నుంచైనా అలా ఉండు అనే ఒక లెసన్ మనకు చూపించేట్లుగా ఒక స్టార్ ఉంది. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది మనకు? బెల్స్ కనిపిస్తున్నాయి. నెంబర్ 2 బెల్స్. బెల్స్ అనగానే మనకు గుళ్ళో గంట గుర్తొస్తుంది, బళ్ళో గంట కూడా గుర్తొస్తాయి. సో ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ముగించే ముందు బెల్ ఉంటుంది. సో మనకు టీచర్స్ గా మేము చూస్తుంటాం పిల్లల్ని బడి అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎంత భారంగా నడుస్తారంటే క్లాస్ రూమ్స్ లోకి, లాస్ట్ బెల్ అవ్వగానే ఆనందంగా పరిగిస్తారు బయటికి. అదే పీటీ పీరియడ్ అట్లాంటి. మన జీవితం అలా ఉందా? లోకంలోకి ఏదైనా బర్త్డే అట్లాంటివి ఉన్నప్పుడు చాలా గ్రాండ్ గా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఈ లోకం వదిలి వెళ్ళేటప్పుడు నేను ఇన్ని ఆత్మలు సంపాదించాను అనే ఆనందంతో కేరింతంతో బయటకు వస్తున్నామా? ఎవరైనా జీవితం ఎలాగైనా ప్రారంభిస్తారు, కానీ నువ్వు ఎలా ముగిస్తున్నావో అదే నువ్వు ఒక గొప్పడిగా పుట్టచ్చు, లేదా పేదోడిగా కూడా పుట్టచ్చు, అది నీ తప్పు కాదు. కానీ నీ జీవితం అంతమయ్యే టయానికి నువ్వు ఎలా మరణిస్తున్నావు అనేది నువ్వు. అంతవరకు నీ తల్లిదండ్రుల ప్రభావమో లేకపోతే నీ ప్లేస్ ప్రభావమో నీ మీద ఉంటుంది. కానీ సో మనం ఎలా వీ షుడ్ లెర్న్ హౌ టు ఫినిష్ వెల్. స్టార్టింగ్ ఆరంభ సూరత్వం అందరికీ ఉంటుంది, కాకపోతే మనం ఎలా ముగిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. గంట అనేది ఒక హెచ్చరిక కూడా. సో ఎవరైనా ఒక అధికారి ఒక ప్యూర్ని పిలవాలంటే ఏం చేస్తాడు? బెల్ నొక్కుతాడు, రా ఏసై గారు గుర్తు చేస్తాడు, మనకి లోకంలో సమయం అయిపోతుంది, సమయంలో పోనీ యొక్క సద్వినియోగం చేసుకో, నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నావా అన్నట్లు చూపిస్తున్నారు. స్టార్ గురించి ఇంకొకటి కూడా దానియేలు గ్రంథంలో ఉంది. ఎవరు స్టార్? మనం స్టార్ అవ్వాలంటే ఏంటి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్లయితే, ఎవరైతే నశించిపోయే వాళ్ళని లాగి అగ్నిలో నుంచి లాగినట్లు లాగి బయటకు వేస్తారో వాళ్ళ నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. ఈరోజు యేసయ్య ఒక స్టారు, మనం కూడా ఒక స్టార్ అవ్వాలంటే నశించిపోతున్నటువంటి వారిని అగ్నిలో నుంచి లాగి బయటకు వేస్తే మనం కూడా ఒక స్టార్ లాగా ప్రకాశించవచ్చు. సో స్టార్ అయిపోయింది, బెల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? గిఫ్ట్స్ ఉన్నాయి. గిఫ్ట్స్ క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది గిఫ్ట్స్. నెక్స్ట్ డే మాకు ఫస్ట్ వచ్చి క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ డే, నెక్స్ట్ డే బాక్సింగ్ డే. బాక్సింగ్ డే అంటే క్రిస్మస్ గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసుకునే దానికి ఒక రోజు ఇచ్చారు అన్నమాట. అన్ని గిఫ్ట్స్ మనకు వస్తాయా అంటే వస్తాయి. బైబిలే మన యొక్క గిఫ్ట్. ఆ రోజంతా బైబిల్ తీసుకొని చదివి వాగ్దానాలన్నింటినీ ఎత్తి పట్టుకొని ఈ సంవత్సరం అంతా దేవుడు మన జీవితంలో చేసిన గిఫ్ట్లని ఓపెన్ చేసి చదువుకోండి, ఓపెన్ చేసి చూసుకోవాలి. గిఫ్ట్ అనేది భౌతికపరమైన గిఫ్ట్ కాదు, ఆత్మీయమైనటువంటి బహుమానాలు కూడా ఉన్నాయి. స్పిరిచువల్ గిఫ్ట్స్ ని పొందేందుకు ఒక క్రిస్టియన్ గా మనం పాటుపడుతున్నామా లేదా? సో అటువంటి ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ ని మనం పొందాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఫిజికల్ గిఫ్ట్స్ ఈ రోజు ఉంటాయి, రేపు చెడిపోతాయి.
కానీ మనం స్పిరిచువల్ ఆత్మీయమైనటువంటి బహుమానాల కొరకు పోరాడాల, పరిగెత్తాలి. నెక్స్ట్ మనకి ఏమున్నాయి ఇక్కడ? పండ్లు ఉన్నాయి కొన్ని. సో ఓకే, పండ్లు ఉన్నాయి, తర్వాత ఏదో బాల్స్ లాగా అట్రాక్టివ్ గా ఉన్నాయి ఇంకా. సో ఇటువంటివన్నీ కూడా ఎందుకు పెట్టారు అని అంటే, మనకు వాళ్ళు మామూలుగా అనుకున్నట్టే. సో ఆదాము హవ్వల వల్ల మన లోకంలోకి ప్రవేశించినటువంటి ఒక పండు తినడం వల్ల వచ్చినటువంటి ఈ పాపము యేసయ్య రక్తము చేత అది పూర్తిగా కొట్టివేయబడి మనం జీవవృక్ష ఫలాలు రేపు పరలోకంలో తినడానికి అర్హత పొందేటట్లు మనం జీవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని మనకు ఆ పండు సూచిస్తారు. ఇంకా పాతకాలంలో పడుకొని నేను ఇంకా పాపం చేశాను, ఇంకా మనలో పాపం ఉంది అనుకోవడం కాదు. ఒకసారి యేసయ్య శిలువ మీద మన పాపాలన్నిటి కోసం శిక్ష అనుభవించాడు. ఆయన మన పాపాలన్నింటినీ కొట్టేశాడు. ఎవరైనా అప్పు తీసుకున్నారనుకోండి, ఎవరైనా వచ్చి తీర్చేసినప్పుడు నేను ఫలానా ఆయనకి అప్పుంటాను అంటామా? లేదు, నా అప్పు ఆయన తీర్చేశాడట. అలాగే మన పాపాలకు రావాల్సినటువంటి శిక్ష అంతా ఆయన మీద వేసుకొని అప్పు దేవుడు కొట్టేశాడు. సో ఈ రోజు మనం దేనికోసం పరిగెత్తాలి, దేనికోసం పాకులాడాలంటే ఆ యొక్క ఫలాల కోసం, ఆత్మీయ ఫలాల కోసం, ఆత్మీయ బహుమానాలు, ఆత్మీయ ఫలాలు అనకూడదు కానీ ఆత్మీయ ఫలం కోసం మనం పాటుపడాలి. సో ఇప్పుడు వరకు మనం ఏమేమి నేర్చుకున్నాము? నక్షత్రం, గంటలు, ఇంకా ఫలము, ఇంకా అంతే 3 నేర్చుకున్నాం కదా. ఇంకా ఏముంటాయంటే ఇక్కడ ఏంజల్స్ కూడా కడతారు, శాంటా క్లాస్ కడతారు. శాంటా క్లాస్ ఉంది కదా, శాంటా క్లాస్ గిఫ్ట్లు మనం పొందేదే కాదు కానీ గిఫ్ట్లు ఇతరికి కూడా ఇవ్వాలి అనేటువంటి ఒకటి. శాంటా క్లాస్ ఎంతో మంది ఆయన మారు వేషంలో, అంటే బైబిల్ బోధించేటువంటి నీ కుడి చేతి ఇచ్చేది నీ ఎడమ చేతి కూడా తెలియదు. మనం ఎట్లా ఇస్తాము గిఫ్ట్స్? క్రిస్మస్కి ఇస్తాం మనం గిఫ్ట్స్, కానీ అందరికి కనబడేటట్టు ఫోటో వేసుకొని పేపర్లో వేసి చూడండి మేము ఇన్ని గిఫ్ట్లు ఇచ్చాము, ఇంత చేసినామని చెప్పుకుంటాం. కానీ శాంటా క్లాస్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం షో ఆఫ్ కాదు, సోషల్ మీడియా కోసం కాదు మనం ఇచ్చే గిఫ్ట్స్. సో మనం దేనికోసం ఇస్తున్నామంటే పరలోకంలో ఉండేటువంటి దేవుని ప్రేమను ఇతరులకు చూపించడానికి మనం గిఫ్ట్స్ ఇస్తున్నాం. సో ఆ విషయమైనటువంటి ఆత్మ ఫలము కోసము లేదా ఆత్మీయమైనటువంటి గిఫ్ట్ల కోసము శాంటా క్లాస్ ఎలాగైతే ఆయన నిద్రపోయే వాళ్ళకి కట్టేసి రావచ్చు దుప్పట్లు, ఇక్కడ పిలిచి అందరికి ఫొటోస్ తీసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇవ్వాలంటే ఎడం చేతికి తెలియకుండా ఇవ్వచ్చు. సో అది తర్వాత ఇంకా ఏమున్నాయి? కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ఇంకేమున్నాయి? ఏం లేవా? సో మామూలుగా ఇక గిఫ్ట్స్ వచ్చేసి ఇంకొకటి కూడా చెప్తారు. జ్ఞానులు యేసయ్య కోసం తీసుకొచ్చినటువంటి బంగారు, బోళము, సాంబ్రాణిని కూడా సూచిస్తాయని. సరే ఈ రోజు నువ్వేం తీసుకొచ్చు? ఈ రోజు మనం కూడా క్రిస్మస్కి వచ్చాం, యేసయ్యని చూడడానికి వచ్చామని చెప్పాం. ఎందుకు వచ్చారు మీరు క్రిస్మస్ కంటే? మీకు ఎవరు కనబడాలి, ఎవరిని చూడాలని పాస్టర్ గారు అడిగితే మనం ఏం చెప్పాం? యేసయ్య కోసం వచ్చాం, రక్షకుడి కోసం వచ్చాం. సో అలాంటి ఆయన కోసం మనం ఏం తెచ్చాం? దేవుడు ఖరీదైనటువంటి వాటిని, నీ వెండిని, నీ బంగారాన్ని కోరడం లేదు కానీ దేవుడు మన హృదయాన్ని కోరుతున్నాడు. వాటన్నిటికంటే విలువైనది మన హృదయం. మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలని ఆయన మన హృదయం అనే తలుపు వద్ద నిలబడి 24 గంటలు తలుపు తడుతూనే ఉన్నాడంట. ఎప్పుడు నా బిడ్డ తలుపు తీస్తుంది, నేను ఆ హృదయంలోకి వెళ్ళాలి అని. ఒక్కసారి మనం హృదయంలోకి తలుపు తీసాము అంటే మనం కూడా యేసయ్యలాగా మారుతాం, క్రిస్టియన్ లాగా మారుతాం, క్రైస్ట్ ఇన్. సో కాబట్టి మనలో కూడా యేసయ్య రావాలి, వచ్చినప్పుడే ఒక యేసయ్యని 10 మందికి చూపించాలి. నెక్స్ట్ లైట్స్ అంటే పూర్వము క్యాండిల్స్ వెలిగించేవాడు. క్రొవ్వొత్తి ఎలా ఉంటుంది? అది వెలిగించినప్పుడు తను కరిగిపోతూ ఇతరులకి వెలుగు చూపిస్తుంది. సో అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఇతరులకు దారి చూపించడం కోసం, ఇతరులకు వెలుగులోకి నడిపించడం కోసం, వెలుగు యేసయ్యే వెలుగని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో నిజమైన దేవుడిని యొద్దకు మనం నడిపించడానికి ఆయన గొప్ప వెలుగు అయితే మనం అట్లీస్ట్ టార్చ్ లైట్ లాగా ఉండాలి కదా. కాబట్టి ఆయన దగ్గర దారి చూపించాలంటే మనం కూడా లైట్ వేయాలి కదా, మనం కూడా లైట్ అయ్యి ఉండాలి కదా. ఆయన దగ్గర నుంచి ఇప్పుడు క్యాండిల్ లైట్ సర్వీస్ లో ఏం చేస్తాము? ఒక క్యాండిల్ నుంచి ఇంకొక క్యాండిల్ కి వెలిగించుకుంటాం, అప్పుడు మన దగ్గర కూడా వెలుగుంటుంది.
ఇతరులకి మనం అందిస్తున్నామా? సక్సెసెస్ ని క్రియేట్ చేస్తున్నామా లేదా? మన సేవలో మన సేవ మన ద్వారానే జరగాలంటే ఎవరు చేయకూడదని అనుకుంటున్నామా? లేదా మనం ఎక్కడైతే వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలో అక్కడ ఎంకరేజ్ చేసి కొంచెం ఒక అడుగు వెనక్కి వేసి మనల్ని మనం తగ్గించుకొని ఇంకొకరికి అవకాశం ఇస్తున్నామా లేదా? అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఒక క్యాండిల్ లా, సరే మీరు క్యాండిల్స్ చెప్పారు, ఓకే, చెట్టుకు లేవు, చెట్టుకి సీరియల్ సెట్ ఉంది అనుకోవచ్చు. సీరియల్ సెట్ కూడా మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది. ఏంటంటే ఆ సీరియల్ సెట్ ఇక్కడ కనెక్ట్ కాకపోతే అవి వెలవు. అలాగే నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత అందగత్తమైనా, ఎంత ఖ్యాతి కలిగిన వాడివైనా, యేసులో నువ్వు కనెక్షన్ లేకపోతే నువ్వు వెలగలేవు. అనుకుంటాం మనం వెళతామని, కరెంట్ ఉన్నంతసేపే వెళతాం, మళ్ళీ ఆ తర్వాత ఉండదు. సో అదే మనం ఈ పవర్ హౌస్ ఈయన కదా, పవర్ యేసయ్య అనేది ఒక పవర్ హౌస్. ఆయన దగ్గర పవర్ కట్ ఉండదు. అలాంటి ఆయనలో మనం అంటు కట్టబడితే మనం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాం, ఆరిపోయే క్వశ్చనే లేదు. ఇంకా ఈ చెట్టు మనకి ఏం నేర్పిస్తుందంటే రూట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మనం సంఘంలో, దేవునిలో, వాక్యంలో వేరు దాన్ని ఫలించాలి. వేర్లు లోపలికి పోయే కొద్దీ చెట్టు పైకి లేస్తుంది. సో మనం ఎంత డీప్ గా మనం వాక్యాన్ని చదువుతామో మనం అంతగా ఫలిస్తాం. రెండవ అంశం, చెట్టు మనకి ఏం నేర్పిస్తుందంటే చెట్టు బ్రాంచెస్ ఉంటాయి, విస్తరిస్తుంది. ఆకాశ పక్షులకు అనేకమైన వాటికి అది ఆవాస కల్పిస్తుంది. సో అలాగా మనం బ్రాంచెస్ స్ప్రెడ్ చేస్తున్నాము. మనం ఎవరికైనా స్నేహ హస్తాన్ని చాపుతున్నామా? స్ప్రెడింగ్. అవి స్ప్రెడింగ్ అవర్ హ్యాండ్స్ టు హెల్ప్ అదర్స్. స్ప్రెడ్ చేస్తున్నామా? చెట్టు దగ్గర నుంచి అది ఎంత కొట్టేసినా, మనం ఎంత కీడు చేసినా అది మంచి ఇస్తుంది. మనము వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసుకునేది ఆక్సిజనే ఇస్తుంది. సో మన పాపాలన్నింటినీ ఆయన పైన వేసుకుని ఆయన మనకు రక్షణ అనేటువంటి ఆక్సిజన్ ఇచ్చారు వేసే. సో ఇది మనం నేర్చుకునేది ముఖ్యమైన అంశం. ఈ చెట్లు ఆకులు చూడండి ముళ్ళులా ఉన్నాయి కదా. సో ఇవి దేన్ని గుర్తు చేస్తాయంటే ఆయన తల మీద పెట్టినటువంటి ముళ్ళ కిరీటం. అంటే మనకు నిత్య జీవం ఇచ్చేదాని కోసం ఆయన మన పాపాలన్నింటినీ తల మీద పెట్టుకొని, ఆయన మీద పెట్టుకొని మనకు నిత్య జీవం ఇచ్చాడు. యేసు లేకుండా యేసు గురించి చెప్పడానికి ఇది ఒక అవకాశం. అదేంట్రా క్రిస్మస్ ట్రీ అని అడుగుతారు మన ఫ్రెండ్స్ ని, ఎవరైనా హిందూస్ తీసుకొచ్చినప్పుడు. ఎందుకు క్రిస్మస్ ట్రీ చెప్పారు, పెట్టారు అంటే మనం నైస్గా అన్నీ చెప్పచ్చు. అంటే మనం ఎట్లా గాస్పెల్ స్ప్రెడ్ చేయాలా అనే దానికోసం ఇది ఒక సాధనంగా మనం యూజ్ చేసుకోవచ్చు. యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు కాన్వర్సేషన్ స్టార్టింగ్ కోసము ఆయన నిజంగా వాటర్ తాగలేదు, కానీ ఆయన దాహానికి ఇమ్మని అడిగాడు. క్వశ్చనింగ్, ఆయన చూడండి ఆ కాన్వర్సేషన్ ఆమెతో క్వశ్చన్ ఉంటది, చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. అలాగా అందరూ అడిగేటువంటి క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయగలిగితే యేసయ్యని మనము చెప్పగలుగుతాం. ఐ వాంట్ టు కన్క్లూడ్, ఎందుకంటే యూత్ అంతా ఎదురు చూస్తున్నారు నాకు బలంగా వార్నింగ్ ఇచ్చారు తొందరగా ముగించమని. మీకు బాగా గుర్తుండే దానికోసం ట్రీ అనేటువంటి ఒక యాక్రోనిమ్ తో నేను క్లోజ్ చేస్తాను. ట్రీ స్పెల్లింగ్ వచ్చి TREE. ఈ 4 అంశాలు మనం గుర్తుపెట్టుకున్నాం. ఈ చెట్టు నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే దీని షేప్ చూడండి, కోన్ షేప్ లో ఉంది కదా, ట్రయాంగిల్ షేప్. అంటే ఇది త్రిత్వాన్ని గురించి మనకు బోధిస్తుంది. T ఫర్ ట్రినిటీ, త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు వేరే వేరే కాదు ఒక్కరే అనే అంశాన్ని మనకు బోధిస్తుంది. R ఫర్ రిడెంప్షన్, యేసుక్రీస్తు మన కోసం. అంటే చూడండి క్రిస్మస్ అనగానే 2 కలర్స్ బాగా స్పెసిఫిక్ గా కనిపిస్తాయి, రెడ్, గ్రీన్. రెడ్ అనగానే యేసు ప్రభు రక్తం, గ్రీన్ అనగానే నిత్య జీవం. సో యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అని అంటే చనిపోవడానికే పుట్టాడు. మనందరి పాపాల కోసం ఆయన చనిపోవడానికే పుట్టాడు. రక్తము ప్రతి బొట్టు కార్చడానికే పుట్టాడు. సో రెడ్ కలర్ సింబలైజెస్ జీసస్ క్రైస్ట్ బ్లడ్. సో కాబట్టి రిడెంప్షన్, యేసు గురించిన చెప్పని సువార్తే కాదండి. కాబట్టి ట్రీలో T అంటే ట్రినిటీ, R అంటే రిడెంప్షన్, E అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ గురించి చెప్పుకోవాలి మనం. గ్రీన్ అనగానే మన మామూలుగా నిత్య జీవం. ఇది కూడా పైన్ ట్రీని తీసుకొచ్చి ఫర్ కానీ పైన్ కానీ అది అన్ని కాలాల్లో పచ్చగా ఉంటుందంట. దావీదు 1వ అధ్యాయంలో చూసినట్లయితే
అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడగా తన కాలం ముందు ఫలించే చెట్టు వల్లే ఉండాలి. సో దీన్ని మనం గుర్తు చేసుకునే దానికోసం అది గ్రీన్. మాకు ఎవరైనా అట్లాగే ఉన్నారనుకోండి, యంగ్గా ఎనర్జెటిక్ గా ఉన్నారు, అతను ఎవర్ గ్రీన్ అంటారు కదా. సో ఎవర్ గ్రీన్ క్రిస్టియన్ గా మనం ఉండాలని ఈ పచ్చని చెట్టు మనకు బోధిస్తుంది. సో కాబట్టి ఎవర్ గ్రీన్ గా ఉండాలి, ఎవర్ లాస్టింగ్ లైఫ్ దేవుడు మనకి ఇస్తున్నాడు ఈ క్రిస్మస్ రోజు అనేది. ఇంకొక ఈ ఉంది కదా, ఇవాంజలిజం. ఆయన వెళ్తూ వెళ్తూ మనకు అప్పగించినటువంటి ఒక పది ఏంటంటే సువార్త చెప్పాలి, ఇవాంజలిజం. సో నువ్వు తెలుసుకున్న దాన్ని ఇతరులకు చెప్పాలి. నువ్వు తెలుసు, నీకు స్వీట్స్ తీయగా ఉంటాయనే సంగతి నీకు తెలుసు, జాంగ్రీ చాలా చాలా తీయగా ఉంటుంది అని అనుకున్నావు అనుకో, వాళ్ళకి అర్థం కాదు తీపి అంటే ఏంటి అంటారు. అప్పుడు నువ్వు వాళ్ళకి ఒకరోజు ఇస్తే అర్థమవుతుంది, వాళ్ళు తింటే ఓహో ఇది తీపు ఇది కారం అని తెలుస్తుంది. సో అలాగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని దేవుడు మనకు అప్పగించినటువంటి ఆజ్ఞను మనము చేయడానికి. సో టీ ఫర్ ట్రినిటీ, ఆర్ ఫర్ రిడెంప్షన్ విమోచన, ఈ ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ నిత్య జీవం, ఇంకొక ఈ ఫర్ ఇవాంజలిజం సువార్త ప్రకటన. దేవుడు మనం ఆ విధంగా ఉండుటకు మనందరినీ బలమైన సాధనాలలాగా మనం దేవుడిలో అంటుకట్టబడి కొత్తగా మొలకెత్తినటువంటి మొక్కల్లాగా లెబనోను వృక్షాల్లాగా మనల్ని ఉండగలిగేటట్లు దీవించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. చిన్నప్పుడు యేసయ్య స్తోత్రమైన స్తోత్రం దేవానికి స్తోత్రం. ఈరోజు సాయంత్రం సమయంలో సంధ్యా క్రిస్మస్ సమయంలో మాతో మీరు స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాట నిమిత్తం మీకు వేలాది స్తోత్రం. మేము ఎలా ఉండాలి, మేము దేనికి సాదృశ్యమై ఉండాలి, ఈ చెట్టు ద్వారా మేము నేర్చుకున్న అంశాలు ఇతరులకు చెప్పగలిగేటట్లు నాయన దాన్ని అనుసరించి మేము అనేక మంది నీ వైపు నడిపించేటట్లు నీ కృప, నీ యొక్క సహాయం, నీ యొక్క నడిపింపు మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను స్వామి. She's a teacher to teach wonderful word Tanga. Because వందాలండి, చాలా చక్కటి కంటతో వాక్యాలతో కూడా మీరు చెప్పారు. వాటిని మనం అభినందిస్తున్నాం. కొత్త బంధాలతో ఇది నా చెప్పి కోసం మీరు ప్రబోధించారు. మీకు కొంచెం హిస్టారికల్ యాడ్ చేస్తున్నాను. హిస్టరీ ఏంటి అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్రీ అనేది అక్కడ చెప్తారు. మీరు చాలా చరిత్ర చెప్పారు. అయితే ఒక దగ్గర వాళ్ళు పూజ చేస్తుంటే ఆ చెట్టుని కట్ చేసేసారు దైవ సేవకుడు. ఆ చెట్టు కట్ చేసినప్పుడు ఆ తాకితేనే ఏమైపోతుందని భయపడుతున్నట్టు ఆ చెట్టుని కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఆయన చనిపోలేదని ఇంకా చూస్తూ ఉంటారు, కానీ ఆయన చనిపోలేదు. అది జీవం కలిగిన చెట్టు, యేసుక్రీస్తుతో జీవం కలిగిన చెట్టు అని అప్పటి నుంచి ఒక సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఒక ట్రెడిషన్గా ఆ చెట్టు పెట్టుకున్నారు కదా, దాన్ని పూజ చేయకుండా ఇది అంతా మనం క్రియేట్ చేసుకున్నట్టు. అందుకే మనం ఇప్పుడు 79 పాటలో పాడితే చక్కగా చెప్పాలి. ఆ మాటలు ఉంటాయి, ఆకు వాడుకోనటువంటిది, ఆనందించేది, వెలిగించేది, బోధించేది. దట్ ఈస్ ద ట్రీ మీనింగ్ అని దయచేయకూడదు. జస్ట్ ప్రోత్సహిస్తున్నానంటే మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించింది. థ్యాంక్ యూ.